Welcome to ninth class. Today we are going to continue the remaining problems. The cost of a pencil is 2 rupees and one ballpoint pen costs 15 rupees. Sheila pays 100 rupees for the pencils and pens she purchased. So we have to represent the given data in linear equations in two variables. ఇక్కడ చూడండి, ఒక పెన్సిల్ యొక్క ఖరీదు 2 రూపాయలు, ఒక బాల్ పాయింట్ పెన్ యొక్క ఖరీదు 15 రూపాయలంట. షీలా మొత్తం ఎన్ని పెన్స్ కొందో, ఎన్ని పెన్సిల్ కొందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద 100 రూపాయలు ఖర్చు పెట్టిందన్నమాట. అయితే దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ కింద రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు రియల్ లైఫ్లో మీ అందరికి తెలుసు, మీరు మార్కెట్కి వెళ్ళి 2 పెన్స్ కొన్నారనుకోండి. ఒక్కొక్క పెన్ను ఖరీదు ఎంత? 15 రూపాయలు. కాబట్టి ఇక్కడ సో 2 పెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 30 రూపీస్ అవుతుంది. అలాగే పెన్సిల్స్ ఒక 10 పెన్సిల్ కొన్నారనుకోండి. ఒక్కో పెన్సిల్ ఖరీదు ఎంత? ఇక్కడ 2 రూపీస్. కాబట్టి 10 2s are 20 రూపీస్ అవుతుంది. 20 అక్కడ ఎంత వచ్చింది? ఇందాక 30 రూపీస్. సో టోటల్ 50 అనమాట. సో అదేవిధంగా ఇక్కడ టోటల్ 100 రూపీస్ అయిందన్నమాట. సో అంటే మనం దేన్ని ఎక్స్ అనుకోవాలి, వేటిని వేరియబుల్స్ అనుకోవాలి మనం? సో నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ బి ఎక్స్ అనుకోవాలి. సో సొల్యూషన్ ఏంటంటే లెట్ ద నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ బి ఎక్స్. లెట్ ద నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ be x. Let the number of ballpoint pens be y. Therefore by problem so we have to multiply x by 2, so that is 2x, and we have to multiply y by 15, so that is 15y. So this 2x is the cost of pencils, and this 15y is equal to cost of ballpoint pens. So we add these two terms, we will get the total cost of pens and ballpoint pens. So this is by given, this is equal to 100 rupees. So this is how we can represent the given data in linear equations in two variables. Okay, so తెలియమని చూడండి ఒకసారి. లెక్క ప్రకారము ఇక్కడ మనకి ఏంటంటే 2x ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ 100 ఎలా వచ్చిందంటే, అది ఇక్కడ మనం ఏం రాయాలంటే, రైటింగ్ ఏం రాయాలంటే, పెన్సిల్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాము. పెన్సిల్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాము. పెన్సిల్స్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకి చూడండి, బాల్ పెన్నుల సంఖ్య ఏమనుకోవాలి మనం? y అనుకోవాలి. బాల్ పెన్నుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు y అనుకున్నాం. ఓకే, therefore లెక్క ప్రకారం లెక్క ప్రకారం 2x plus 5y 15y is equal to 100. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్.
Yamini and Fatima of class 9 together contributed 200 rupees towards Prime Minister's Relief Fund. సో దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఫస్ట్ దీనికోసం ఏం చేయాలంటే లెట్ the contribution of let the contribution of Yamini be x rupees. Let the contribution of Fatima is equal to be y rupees. Therefore by problem the total contribution is 200 rupees. That is x plus y is equal to 200. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో తెలుగు మీడియం చూడండి, ఇక్కడ యామిని ఇచ్చిన మొత్తం ఎక్స్ రూపీస్ అనుకుందాం, అదేవిధంగా ఫాతిమా ఇచ్చిన మొత్తం వై రూపీస్ అనుకుందాం. సో వాళ్ళిద్దరు ఇచ్చిన మొత్తం ఎంత అన్నాడు, 200 అన్నాడు, కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 200 అవుతుంది. వెరీ సింపుల్ మాట ఇది. నెక్స్ట్, the sum of a two-digit number and the number obtained by reversing the order of its digits is 121 if the digits in units and tens place are x and y respectively. So we have to represent the given data in linear equations in two variables. So తెలుగు మీడియం చూడండి, ఇక్కడ రెండు అంకెల సంఖ్యలు ఉన్నాయంట. రెండు అంకెల సంఖ్యలో అంకెలని తారుమారు చేయగా వచ్చిన సంఖ్యని, అదేవిధంగా రెండు అంకెల సంఖ్యని కూడితే 120 వస్తుందంట. ఇంకా మనకి ఏమి ఇచ్చాడంటే ఆ రెండు అంకెల సంఖ్యల్లో ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యని ఎక్స్ అనుకోమంటున్నాడు, అదేవిధంగా పదుల స్థానంలో ఉన్న అంకెను వై అనుకోమంటున్నాడు. సో అనుకుని ప్రాబ్లం చేయమంటున్నాడు. సో మరలాసారి చెప్తాను చూడండి, ఒక రెండు అంకెల సంఖ్య ఉందంట. ఆ రెండు అంకెల సంఖ్యలో అంకెల్ని తారుమారు చేయగా వచ్చే సంఖ్యని, ఆ రెండు అంకెల సంఖ్యని కూడితే ఎంత వస్తుందంట, 120 వస్తుందంట. ఇప్పుడు అదేవిధంగా రెండు అంకెల సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న అంకెని ఎక్స్ అనుకోమంటున్నాడు, పదుల స్థానంలో ఉన్న అంకెని వై అనుకోమంటున్నాడు. అనుకుని ఇచ్చిన డేటాని రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణములు కింద మనం రిప్రజెంట్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ లెట్ గివెన్. సో లెట్ అనుకోకలేదు, డైరెక్ట్గా వాడు ఇచ్చారు కాబట్టి గివెన్ the digit in the units place, be x. Also the digit in the tens place be y. Okay, therefore the two digit number is equal to the two digit number is equal to
the 2-digit number is equal to, సో 2-digit నెంబర్ అంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇందుకు ముందు ఒకసారి. సో మళ్ళీ చెప్దాం చూడండి ఒకసారి. ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకున్నాం మనం. సపోజ్ ఇక్కడ 27 ఉందనుకోండి. 27 అంటే ఎలా రాస్తాం మనం? 2 into 10 plus 7 into 1 ఎక్స్పాండెడ్ ఫామ్ అంటాం దీన్ని. విస్తృత రూపం అంటాం. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చెప్పాను ఇక్కడ ఇదే సంబంధించిన చాప్టర్లో. ఓకే, 27 అంటే అర్థం ఏంటంటే 2 into 10 plus 7 into 1. సో 2 10s are 20 plus 7 1s are 7. This is equal to 27. సో లైక్ దట్ ద 2-digit నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది, 10th ప్లేస్లో 10 పెట్టి 10th ప్లేస్లో ఉన్న నెంబర్ని మల్టిప్లై చేయాలి. 10th ప్లేస్లో ఉన్న నెంబర్ ఎంత మనకి ఇక్కడ y కాబట్టి, సో 10y 1 తోటి యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని మల్టిప్లై చేయాలి. డిజిట్ ఏముంది ఇక్కడ, x ఉంది కాబట్టి 1 into x అంటే x అవుతుంది. సో ద 2-digit నెంబర్ ఈజ్ ఏమవుతుంది, 10y plus x అవుతుంది. బై రివర్సింగ్ ద digits, by reversing the digits, by reversing the digits, by reversing the digits, the number is the number is 10x plus y. సో డిజిట్ని రివర్స్ చేశాను అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఇక్కడ వైని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. సో ఇప్పుడు ఈ రివర్స్ చేయగా వచ్చిన నెంబరు ఈ నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంట, 121 వస్తుందంట. దేర్ ఫోర్ బై ప్రాబ్లం 10y plus x plus 10x plus y. So this is equal to 121. So this implies 10x plus x is 11x plus 11y is equal to 121. So ఇక్కడ 11 కామన్ తీసినట్లయితే, so this is equal to 11 multiplied by x plus 1. This implies 11 multiplied by x plus y is equal to 121. So this implies x plus y is equal to 121 by 11, that is equal to 11. So this is the linear equation in two variables. తెలియని చూడండి ఒకసారి, ఇక్కడ ఒకట్ల స్థానంలోని అంకిని x అనుకున్నాం, అదేవిధంగా 10ల స్థానంలోని అంకిని y అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకు కావలసిన రెండు అంకెల సంఖ్య ఏమవుతుందంటే 10y plus x అవుతుంది. బై రివర్సింగ్ ద డిజిట్స్ ద నెంబర్ ఈజ్ 10x plus y అవుతుంది. సో బై ప్రాబ్లం 10y plus x plus 10x plus y is equal to 121 అవుతుంది. సో 10x plus x అంటే 11x అవుతుంది, 10y plus y అంటే 11y is equal to 121. సో 11 కామన్ తీసినట్లయితే 11 multiplied by x plus y is equal to 121. This implies x plus y is equal to 121 by 11, that is equal to 11. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ solutions of linear equations in two variables. Solutions, for example, x plus y is equal to 1. So this is a linear equation in two variables. So it has infinite number of solutions. You know that it has infinite number of solutions for this particular linear equations in two variables, because if the value of x is equal to 0, so automatically the value of y becomes 1. So x is equal to 0 and y is equal to 1, and x is equal to 1 and y is equal to 0, and x is equal to 2 and y is equal to -1, and x is equal to 3, y is equal to -2. So all these are solutions of, there are infinite number of solutions. ఈ సొల్యూషన్స్ అనేవి, ఈ సాధనలు అనేవి ఎలా ఉంటాయంటే అనంతమైన సాధనలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ పైన హెడ్డింగ్ ఏం పెట్టాను మీ అందరికీ, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క సాధన అనేది ఎలా ఉంటుందని తీసుకున్నాను. సో దీంట్లో ఫస్ట్ ఏం చేశానంటే నేను x plus y is equal to 1 అనే ఒక రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం తీసుకున్నాను. సో దీంట్లో x వాల్యూ 0 అనుకున్నాను. ఫస్ట్ నేను x వాల్యూ 0 అని ఎందుకు అనుకోవాలంటే అనుకోవాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం ఏ వాల్యూ అని తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ నుంచి వచ్చాను అనమాట. x వాల్యూ 0 తీసుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. x వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ 0 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి,
ఎక్స్ వాల్యూ కంటే వై వాల్యూ ఒకటి తక్కువ వస్తుంది అన్నిటికంటే. ఓకే, సో ఈ విధంగా ఎక్స్ వాల్యూస్కి కరస్పాండింగ్ మనకి వై వాల్యూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాల్యూస్ ఎన్ని వస్తాయంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. ఇటువంటి వాల్యూస్ అన్ని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. సో ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకుని, ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో తీసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 1 అనేవి వీటికి ఏమంటాం అంటే సొల్యూషన్స్ అంటాం. ఎందువల్ల సొల్యూషన్స్ అంటే ఇప్పుడు ఎక్స్ ఉన్న ప్లేస్లో 0 పెట్టండి, వై ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 0 + 1 అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్హెచ్ఎస్ ఈజ్ కూడా ఆర్హెచ్కి ఈక్వల్ అయింది. సో అలాగే రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా దీన్ని సాటిస్ఫై చేస్తాయి అన్నమాట. సో దీన్నే మనం ఏమంటామంటే ఆల్ దీస్ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. A linear equation in 2 variables has infinite number of solution. రెండు చరరాశుల్లో రేఖీ సమీకరణం తీసుకున్నట్లయితే దానికి అనంతమైన సాధనలు ఉంటాయి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం, ఎగ్జాంపుల్ 9. If x is equal to 2k plus 1 and y is equal to k is a solution of the equation 5x plus 3y minus 7 is equal to 0. Find the value of k. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, తెలుగు మీడియం. x ఈజ్ ఈక్వల్ టు 2k ప్లస్ 1 మరియు y ఈజ్ ఈక్వల్ టు k అనేవి 5x ప్లస్ 3y మైనస్ 7కు సాధనలు అవుతున్నాయంట. అయితే k విలువ ఎంతో మనం కనుక్కోవాలి ఈ ప్రాబ్లం. సొల్యూషన్ by problem x is equal to 2k plus 1, y is equal to k, or solutions of are solutions of 5x plus 3y minus 7 is equal to 0. Therefore, so సబ్స్టిట్యూట్ చేయాలి. x ఉన్న ప్లేస్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2k plus 1 సబ్స్టిట్యూట్ చేయాలి, y ఉన్న ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయాలి, సొల్యూషన్స్ కాబట్టి. సో 5 multiplied by 2k plus 1 plus 3 multiplied by k minus 7 is equal to 0. So this implies 5 2s are 10k plus 5 1s are 5 plus 3k minus 7 is equal to 0. So this implies 10k plus 3k, that is 13k, 5 minus 7, that is minus 2, is equal to 0. So this implies 13k is equal to 2. So this implies k is equal to 2 by 13. So this is the required answer. K is equal to 2 by 13. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. సో ఫస్ట్ మనకి ఏంటంటే x ఈజ్ ఈక్వల్ 2k ప్లస్ 1 అని ఇవ్వడం జరిగింది, y ఈజ్ ఈక్వల్ టు 1 ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ రెండు కూడా దీనికి సాధనలు ఉన్నాడు కాబట్టి వీటిని మనం ప్రతిక్షేపించాలి. అంటే 5 ఇంటూ 2k ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ k మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 5ని మనం ఆపరేట్ చేసినట్లయితే 5 2s are 10k plus 5 1s are 5 plus 3k minus 7. So 10k plus 3k, that is 13k, 5 minus 7, that is minus 2. So 13k is equal to 2, k is equal to 2 by 13. So ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎక్సైజ్ 6.2. ఓకే, సో ఎక్సైజ్ 6.2లోకి మనం ఎంటర్ అయ్యాం ఇప్పుడు. సో దీంట్లో ఏంటంటే ఫైండ్ 3 డిఫరెంట్ సొల్యూషన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది, 3 డిఫరెంట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతిదానికి కూడా. ఇక్కడ చూడండి, రెండు చరరాశుల్లో రేఖీ సమీకరణాలు ఇచ్చాడు, వీటి అన్నిటికీ కూడా ఏంటంటే 3 విభిన్నమైన సాధనలు కనుక్కోమంటున్నాడు. చాలా ఈజీగా మనం చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా, చాలా సింపుల్ మాట, ఏమి లాజిక్, చాలా చిన్న లాజిక్ ఉంది దీనికి, ఏమీ లేదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ఈజ్ ఈక్వల్ టు 7. సో ఫస్ట్ మనం మీ ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పండి. x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను నేను,
సో x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. ఎంత అవుతుంది? 3 జీరోస్ 0, ఇదంతా 0 అయిపోయింది. అప్పుడు y ఎంత అవుతుంది? ఇక్కడ 4 ఏం చేస్తుంది? గుణిస్తుంది, ఇక్కడికి వస్తే భాగిస్తుంది. సో 4 మల్టిప్లైస్ హియర్ అండ్ bring it to right hand side, it divides. So y is equal to 7/4. This is a solution అన్నమాట. ఇది ఒక సొల్యూషన్ వచ్చినప్పుడే. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్ కావాలి. సెకండ్ సొల్యూషన్ కావాలంటే x is equal to 1 తీసుకుందాం ఈసారి. సో x is equal to 1 అయిందనుకోండి, 3 multiplied by 1 అంటే 3 అవుతుంది. 3, సో ఈ 3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే 7 - 3 4 అవుతుంది. సో y is equal to ఎంత అవుతుందంటే 4/4, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. థర్డ్ వన్, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ 2 తీసుకోండి. నా ఇష్టం, మీ ఇష్టం తీసుకోండి, మైనస్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. x అంటే ఇప్పుడు వచ్చే సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి చెప్పి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, బోల్డ్ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. సో 3 2s are 6. 6ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుని 7 - 6 అంటే 1 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. సో నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 6x తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు 6x. సో దీనికి 3 సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సపోజ్ నేను దీనికి కూడా x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే y ఎంత అవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటున్నాను. ఇలాగే పెట్టుకోవాలని రూల్ లేదు, నేను మామూలుగా నా ఇష్టం ఇలా పెట్టుకుంటున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుని 6 1s are 6. సో y ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో థర్డ్ వన్, x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 6 2s are 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2x మైనస్ y తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏం చేద్దానంటే 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఏం చేసుకుంటున్నానంటే x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 2 1s are 2 అవుతుంది. ప్లస్ 2 రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -2 అవుతుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో సెకండ్ వన్, ఈసారి x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో థర్డ్ వన్, x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే 2 2s are 4. సో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే -4, మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -4. సో y ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. వీటికి అన్నిటికి కూడా 3 డిఫరెంట్ సొల్యూషన్స్. వీటికి సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ మనం ఫోర్త్ వన్, 13x మైనస్ 12y ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే సో -12y ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు -25/12 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు -25/12 అవుతుంది. ఓకే, సో సెకండ్ ఏంటంటే ఈసారి x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది? 13 వచ్చింది అనమాట. 13 ఇటు పంపిస్తే -13 అవుతుంది. 25 - 13 అంటే 12 అవుతుంది. సో 12/-12 అంటే మైనస్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు మనకి -1 వచ్చింది అనమాట. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశాను అనమాట నేను. సో థర్డ్ వన్ వచ్చి, సరే x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. 13 2s are 26 అవుతుంది. సో ఇటువైపు వస్తే 25 - 26 అంటే -1 ఉంది. మైనస్ క్యాన్సిల్. సో y ఈజ్ ఈక్వల్ టు 1/12. సో y ఈజ్ ఈక్వల్ టు 1/12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సో 10x ప్లస్ 11y ఈజ్ ఈక్వల్ టు 21. ఓకే, సో ఫస్ట్ వన్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0, x 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 21/11. y ఈజ్ ఈక్వల్ టు 21/11 అవుతుంది. థర్డ్ వన్, x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది? 10 1s are 10 అవుతుంది. ఇది తీసుకొస్తే 21 - 10 అంటే 11 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ 11/11 అంటే 1 అవుతుంది. సో థర్డ్ వన్, సో ఎప్పుడు 0 1 2 తీసుకుంటున్నాను నేను, మీ ఇష్టం ఏదైనా. ఈసారి -1 తీసుకుంటాను చూడండి. ఈసారి -1 తీసుకుంటాను. x ఈజ్ ఈక్వల్ టు ఈసారి -1 తీసుకుంటున్నాను. సో ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే -10 అవుతుంది. ఇక్కడికి వస్తే +10 అవుతుంది. 21 + 10 అంటే 31 అవుతుంది ఇక్కడ. సో y ఈజ్ ఈక్వల్ టు 31/11. 31 సో ఇలా మనకి ఏది ఇష్టం వచ్చిన వాల్యూస్ అని తీసుకోవచ్చు.
మీ అందరికీ డౌట్ రావచ్చు. మరి ఎగ్జామినేషన్‌లో అందరూ ఒకే ఆన్సర్ రాయాలండి అంటే అందరూ ఒకే ఆన్సర్ రాయాలని రూల్ ఏమి లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన ఆన్సర్ వాళ్ళు రాయొచ్చు మాట. ఎందువల్లంటే దీనికి ఇన్‌ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే. సో, దీంట్లో నెక్స్ట్ ఏంటంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్. సో, నేను ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను? x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో, ఇంకా సెకండ్ వన్ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -1 అవుతుంది. సో, దీని ఇంకా థర్డ్ వన్ x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటాను. x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -2 అవుతుంది. సో, ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చేయాలి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.